ఆ ఇంట్లో మంచి మనుషులుండి అర్థం చేసుకునే మనుషులుంటే చాలు నిషిక. నా బిడ్డ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఇక బతకడానికి సరిపడా ఆస్తి ఎలాగూ ఉంది. అది కాదు నాన్న. అయిన వాళ్ళని కలవకుండా మాట్లాడకుండా వద్దని చెప్పడం సరికాదు కదమ్మా. పెళ్లి చూపుల్లో అందరం ఒకసారి కలిస్తే మన గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి ఒక అంచనా వస్తుంది. కరెక్ట్గా చెప్పారు అంకుల్. దగ్గరలో మంచి రోజు చూసి ఇక్కడే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం. అవునన్నా, ఉదయం చెప్పినట్టు పెళ్లి చూపులు ఇక్కడే ఏర్పాటు చేద్దాం. ఏమంటావు సిరి? మీ ఇష్టం అక్క. అప్పుడే సిగ్గు కూడా వచ్చేసింది. కొంచెం దాచుకో మరదలు పిల్ల, రేపు పెళ్లి చూపులో ఉపయోగపడతాయి. నిషి, నువ్వు చెప్పు, ఏమంటావు? ఇప్పుడు నేను కాదంటే ఆపుతారా? వద్దంటే ఎవరైనా వింటారా? ఇంకెందుకు అడగటం? మీకు నచ్చినట్టు చేసుకోండి. నిషి పైకలా అంటుంది కానీ సిరి పెళ్ళని లోపల ఎంత ఆనందపడుతుందో ఇక్కడ అందరికీ తెలుసు. పొద్దున అయ్యేసరికి అదే సెట్ అయిపోతుంది. సరేనమ్మా, మేము వెళ్ళొస్తాం. అంకుల్, అప్పుడేనా? ఇలాంటి శుభవార్త విన్నాక స్వీట్ తిని సెలబ్రేట్ చేసుకోకుంటే ఎలా మావయ్య గారు? అవును, ఇప్పుడే వెళ్ళి పాయసం చేస్తాను, తినేసి వెళ్దురు గాని. పదక్క, ఇద్దరం కలిసి చేద్దాం. సరేరా, నేను కూడా హెల్ప్ చేస్తాను, పదండి. కూర్చోండి. కూర్చోండి. మనకి 2 days టైం ఉంది. ఏం చేసినా అంతలోపే చేయాలి. మీరు సురేష్ గారితో కూడా సైన్ చేయించండి. అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఒకేసారి ఇస్తాను. దివ్యాంక మాటే నా మాట కోర్సుకి, నా మాట కోర్సుకి. ఓకే, అలా ఏం లేదు అంకుల్, ప్రాబ్లం ఏం లేదు. చిన్న ఎమర్జెన్సీ అంతే. ఓకే అంకుల్, మీరు సిటీకి రాగానే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వదిన ఇది కేదార్, వదిన ఎక్కడున్నారు? ఇందాకటి నుంచి బయటే ఫోన్ మాట్లాడుతున్నారు. పర్లేదు రఘు, ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేస్తాను. అయినా అంత ఎమర్జెన్సీ కూడా కాదులే. బాయ్. వెళ్ళి చూద్దాం పద. దాత్రి అక్కడుంది. పద. ఏమైంది వదినా? అక్క, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? షేర్స్ కొనడానికి మనీ షార్ట్ అవుతుంది. తక్కువ టైంలో అంత డబ్బులంటే ఎవరిని అడిగినా లేదంటున్నారు. టైం అడుగుతున్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అదేంటొదినా, ల్యాండ్ అమ్మాలనుకున్నారు, కొనడానికి బయర్ కూడా వచ్చారు కదా. బావతో మాట్లాడలేదా అక్క? మాట్లాడాను, కానీ సురేష్తో కాదు. ఆ దివ్యాంకత. ఫస్ట్ ఏమో సైన్ చేయడం చెప్పింది. ఆ తర్వాత ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% ఇస్తే అప్పుడు వచ్చి సైన్ చేస్తాడంట. అదేంటక్క, నీ ప్రాపర్టీ నువ్వు అమ్ముకుంటున్నందుకు నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? అవసరం మనది కదా కేదార్. ఆ దివ్యాంక అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. అయినా కూడా దీనికి బావెలా ఒప్పుకున్నారు? ఆ దివ్యాంకతో పెళ్లికి సురేష్ ఒప్పుకున్నాడు. ఇక ఇదంతా ఆ దివ్యాంకకి డబ్బు ఇవ్వడం అంటే నేను ఓడిపోవడమే. అలా ఓడిపోవడం ఇష్టం లేక ఇలా అందరినీ అడుగుతున్నాను. లేదు దినా, మీరిలా అడగడం, అలసిపోవడం, మాకిపోవడం కూడా ఆ దివ్యాంక గెలిచినట్టే అవుతుంది. ఆలోచించండి, మిమ్మల్ని దివ్యాంక డబ్బులు అడిగింది తన దగ్గర డబ్బులు లేకనో లేక ఉన్నవి సరిపోకనో కాదు, మిమ్మల్ని ఇలా లాక్ చేసి మీరు ప్రతి చోట ట్రై చేసి ఓడిపోవాలని.
తనేం ప్లాన్ చేసిందో మీరు అదే చేస్తున్నారు. వద్దొదినా, తనకి డబ్బులు ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. కానీ జగదాత్రి, నేను తనకి డబ్బులు ఇవ్వడం కూడా నేను ఓడిపోవడమే కదా. నేనుండగా మిమ్మల్ని ఓడిపోనివ్వనొదినా. నన్ను నమ్మండి. వెంటనే వచ్చి సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పండి. దివ్యాంక నుండి ఇంకా ఫోన్ రాలేదేంటి? ఖచ్చితంగా దివ్యాంక కండిషన్కి వదిన ఒప్పుకునే ఉంటుంది. ఆహా, అదే జరిగితే డబ్బుకి డబ్బు వస్తుంది, వదిన ఓటమిని చూసినట్టు అవుతుంది. సురేష్ అన్నయ్య మీద ఆవిడకున్న అపారమైన ప్రేమ, నమ్మకం అన్ని కాలి పూర్తయిపోతాయి. దివ్యాంక, హలో దివ్యాంక, వదిన ఓటమిని ఒప్పుకుందని చెప్పు. నిషిక ప్లాన్ చేయడం కౌశికి ఓడిపోకుండా ఉండడమా? కౌశికి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎస్, నువ్వు ప్లాన్ చేస్తే అసలు అది వర్కౌట్ అవ్వదనుకున్నాను, కానీ కౌశికి ఇంత సులువుగా నాకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుందనుకోలేదు. అందులో నా షేర్ కూడా ఉంది, మర్చిపోలేదు కదా. ఎలా మర్చిపోతాను నిష్క? ఈ సంతోషాన్ని ఇచ్చింది నువ్వే అయితే వెంటనే సురేష్ని తీసుకుని బయలుదేరతాను. కలిసి కౌశికి మన ముందు ఓడిపోవడాన్ని చూద్దాం. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. యువరాజ్ ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని చెప్పాలి. యువరాజ్, దివ్యాంక వాళ్ళు వచ్చేస్తున్నారంట, త్వరగా వెళ్దాం పదా. నువ్వు మొహం మీద కొంచెం నవ్వు తగ్గించు. మా అక్కకు కానీ ఈ డబ్బులు ప్లాన్ ఇచ్చింది నువ్వే అని తెలిస్తే వాళ్ళని బయటికి పంపించడం కాదు, మనల్ని పంపిస్తుంది. పంపిస్తుంటే చూస్తూ ఊరుకుంటావేండబోడా? ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. ఎవరైనా నీ జోలికొస్తే ఊరుకుంటానా? వాళ్ళ కథ తేల్చేను. చూసావు కదా మనకి ఇంట్లో ఎంత పెద్ద సపోర్ట్ ఉందో. పద, వెళ్ళి కౌశిక వదిన కన్నీళ్ళని చూసి ఆనందిద్దాం. పద. నా మా కోబ్రోని చాలా తక్కువ అంచనా వేశాను కాచి. ఈ ఇంట్లో ఉండి నేనేమో లక్షల కోసం అడుక్కుంటుంటే బ్రో జస్ట్ ఒక్క సంతకం కోసం 2.5 కోట్లు తీసుకుంటున్నాడు. నోరు మూసుకో. అసలే అందరు కోపం మీద నువ్వు విన్నారంటే అత్త మీద కోపం దుత్త మీదనే కదా చూపించాలి. కోట్లు తనుకుపోతున్న కోబ్రోని ఎవ్వరూ ఏమీ అనలేరు. నోరులేని నాలాంటి వాడినే అందరూ అంటారు. అమ్మా కౌశికి, బయ్యర్లు వచ్చే టైం అయింది. అసలు వాళ్ళు వస్తున్నారో లేదో కనుక్కో. కాల్ వచ్చింది నీకే అయినా వచ్చింది నా కోసమే. ఎక్కడి వరకు వచ్చారు సురేష్? సురేష్ కాదు కౌశికి, సురేష్కి కాబోయే భార్య దివ్యాంకని మాట్లాడుతున్నాను. పగటి కళలో మనిషికి అంత మంచిది కాదు దివ్యాంక. అగ్రిమెంట్ చేసుకోవడానికి టైం అవుతుంది. ఎంతసేపట్లో వస్తారు? 10 మినిట్స్లో అక్కడుంటాం. అవును, ఈ పొగరు మొత్తం పోతుంది కౌశికి. పోయేలా చేస్తా. నువ్వు ఇచ్చి ఆ డబ్బుతో నీ డౌన్ఫాల్ మొదలవుతుంది కౌశికి.
వచ్చినట్టున్నారు వదినా. సురేష్, లోపల ఏం జరిగినా నువ్వు నోరు విప్పడానికి వీల్లేదు. ఏం జరిగినా అంటే ఏం జరగబోతుంది? దివ్యాంక, నేను సైన్ చేయడానికి వస్తుంటే వద్దని చెప్పినా కూడా నువ్వే వచ్చావు. దయచేసి ఇక్కడ ఏ గొడవ చేయొద్దు. ఏంటి సురేష్, తప్పెప్పుడు నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు? కౌశికి వాళ్ళకి నోటి దుర్సు ఎక్కువ అని నిన్నేమైనా అంటే నువ్వు బాధపడతావని నీ వెంటొచ్చాను. అయినా కూడా నాదే తప్పంటావా? నీకు ముందే చెప్తున్నాను, లోపల కానీ నువ్వు నన్ను ఒక్క మాట అన్నా కూడా ప్రెగ్నెన్సీ విషయం నలుగురికి చెప్పి నేను సూసైడ్ చేసుకుంటాను. కౌశికి ఎప్పటికీ ఆనందంగా ఉండాలన్నా, నలుగురిలో తలదించుకునే పరిస్థితి రాకూడదన్నా కొన్ని రోజులు ఇవన్నీ కూడా భరించక తప్పదు. కౌశికి బాధపడక తప్పదు. రండి దివ్యాంక, మీకోసం ఎదురు చూస్తున్నాం. కూర్చోండి. రా సురేష్, రా. కూర్చో సురేష్. ఏం తీసుకుంటారన్నయ్య? టీ, కాఫీ? ఏమొద్దు, వచ్చిన పని కానిస్తే మేం వెళ్ళాలి. చూసావా కాచి, సిగ్గు లేకుండా డబ్బులిస్తే సంతకం పెట్టి వెళ్తారని ఎలా అడుగుతున్నాడో. బావకి అక్కంటే ప్రేమ అనుకున్నాను కానీ అక్క ఆస్తి మీద కన్నుందనుకోలేదు. ఆ మాట ఎలా అనగలుగుతున్నావు సురేష్? ప్రేమిస్తున్నాను, కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పావు. కష్టాలు దాటి, కన్నీళ్లు దాటి కలిసి ఉండే ప్రేమ మా దగ్గర ఉందని చెప్పావు. అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని డీల్ చేసుకోవడానికి వచ్చావు? డీలా? అక్క మీద ప్రేమ, అక్కతో జరిగిన పెళ్లి అంతా డబ్బు కోసం, ఆస్తి కోసమే కదా నాన్న. ఇన్నేళ్ళు నీ అసలు రూపాన్ని బాగానే దాచిపెట్టావు బావా. ఏ మాటకా మాట, నువ్వు చాలా మంచి యాక్టర్వి బావా. లేకుంటే ఇన్ని బిజినెస్లని ఒంటి చేత్తో నడిపే బొద్దిన్ని అంత సులువుగా మోసం చేయగలిగారు అంటే ఎంత టాలెంట్ ఉండాలి యువరాజ్? అన్నయ్య ఏంటో, అన్నయ్య ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో వదినకి చాలా క్లారిటీ ఉంది నిషి. ఇప్పుడు నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వన్నట్టు ప్రేమే ఉంటే ఇవాళ డబ్బు తీసుకుని సంతకం పెట్టడానికి వచ్చేవాడే కాదు. తనకొక అవకాశం ఇవ్వమని, కలిసి ఉండమని, కాపురం చక్కబెట్టుకోమని నా కూతురికి అనవసరంగా చెప్పాననిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు నాన్న. బావతో ఉన్నప్పుడు అక్కకన్నీ కష్టాలు, కన్నీళ్లే తప్ప ఇంకే ఉన్నాయి. బావని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బావ మౌనానికి, నిర్ణయానికి, దూరానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. బావా, ఇప్పటికైనా ఆ కారణం ఏంటో చెప్పు బావా. డబ్బు తీసుకుని సంతకం పెట్టడం ఏంటి? మీరు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలంటే ప్రాపర్టీ అమ్మిన దాంట్లో 10% షేర్ దివ్యాంకకి ఇస్తేనే సైన్ చేస్తానని చెప్పావని దివ్యాంక చెప్పింది. లోపల ఏం జరిగినా నోరు విప్పడానికి వీల్లేదు. లోపల కానీ నన్ను ఒక్క మాట అన్నా కూడా ప్రెగ్నెన్సీ విషయం నలుగురికి చెప్పి సూసైడ్ చేసుకుంటాను.
అంటే నువ్వు అలా అని చెప్పలేదా బావా? చెప్పలేదని ఆ మాటలు దివ్యాంకవి అని చెప్పు సురేష్. అంకవి అని చెప్పు సురేష్. అంకవి అని చెప్పు సురేష్. నీ మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పాక కూడా సురేష్ మీద నమ్మకం బానే ఉంది కౌశికి. అప్పుడు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా మాటే సురేష్ మాట. సురేష్ మాట. సురేష్ మాటనే నా మాట. మాటనే నా మాట. నా మాట. అంతే కదా సురేష్? అన్నయ్య, ఈ దెబ్బతో అమ్మి ఓడిపోవడమే కాదు, సురేష్ మీదున్న కాసింత ప్రేమ కూడా చచ్చిపోయి ఉంటుంది. సరే కౌశికి, మన డీల్ ప్రకారం మా వాటా మాకిస్తే నేను కూడా వెళ్తా. చాలా పెద్ద అమౌంట్. జాగ్రత్త దివ్యాంక. జీవితంలో ఇంత డబ్బుని చూడ్డం నీకిదే మొదటిసారేమో, నాకు కాదు. ఎప్పుడు గెలవడం అలవాటు నీకు. మొదటిసారి ఇలా కోల్పోవడాన్ని పరిచయం చేశాను. మర్చిపోకు కౌశికి. బై ద వే, నువ్విచ్చిన ఈ డబ్బులతోనే నేను సురేష్ పెళ్లి చేసుకుంటాం. సురేష్ పెళ్లి చేసుకుంటాం. సురేష్ పెళ్లి చేసుకుంటాం. థ్యాంక్స్ కౌశికి, మా పెళ్లికి డబ్బులిచ్చినందుకు. పెళ్లికి డబ్బులిచ్చినందుకు. పెళ్లికి డబ్బులిచ్చినందుకు. పెళ్లి కూడా నువ్వే దగ్గరుండి చెయ్యాలి. దగ్గరుండి చెయ్యాలి. బాయ్. రండి, కూర్చోండి. కూర్చోండి. ఇద్దరు సిగ్నేచర్స్ అయ్యాయి. అంతా కరెక్ట్గానే ఉంది కౌశికి గారు. ఇదిగోండి 10 crores. ఓకే. మిగిలిన 15 మీకు సాయంత్రం లోపు పంపిస్తాను. థ్యాంక్ యూ. సురేష్, మారిపోయాను.
మళ్ళీ కలిసిపోతానని ఇంటికొచ్చినప్పుడు రానివ్వకుండా ఉండాల్సింది.